ఉంది. రేపు ఎన్నికలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్ లాగా చూపిద్దామనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగానో అరాచక శక్తిగా చూపిద్దామని ట్రై చేస్తున్నారు. రాష్ట్రంలో పక్కన బీసీ నాయకులను అరెస్ట్ చేస్తారు, ఇంకో పక్కన ఎస్సీ నాయకులని అరెస్ట్ చేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని తోలనాడుతారు, నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు. అంతే. ఇంత కన్ఫ్యూజన్ ఏంటి మీకు? ఇంత గందరగోళం ఎందుకున్నారు? అత్యుత్తమంగా మాట్లాడుకోవాల్సిన క్యాబినెట్లో మీ సమయం 3 వంతులు జగన్ గారి మీద మాట్లాడుకుంటారా? దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి 3 వారాల్లోపు శిక్ష పడే స్థాయికి తయారు చేయాలనంటే అది అవసరమే లేదని చెప్పి రద్దు చేస్తారా? పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి బూడిదే ఇవ్వలేని వాళ్ళు మీరు దిశ చట్టం మాత్రం ఉంటే ఏంటి ఉపయోగం, లేకపోతే ఏంటి? అక్కడెక్కడో గంగమ్మ అనే ఆమె స్టేషన్కి వెళ్ళి ఇవాళ వరకు కనపట్లేదు. ఇంక మీ దిశ చట్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మీ ప్రభుత్వానికి దిశ లేదు, దశ లేదు. ఎటు వెళ్తున్నారో మీకే తెలియదు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. ఏంటి? దిశ చట్టం తెచ్చినందుకు. ఆవిడ మహిళా హోంమంత్రి. ఆవిడ ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది ఆమె. ఏం చేయాలి ఇంకా? పోనీ దాన్ని ఏదన్నా ఇంకా బలోపేతంగా చేస్తున్నామనో, లేకపోతే దాని బదులు వేరే చట్టం తెస్తున్నామనో, ఇవేమీ లేవు. జగన్ గారు పెట్టారు కాబట్టి తీసేయాలి. జగన్ గారు ఏ మంచి చేసినా ఆపేయాలి. ఊరికే పబ్లిసిటీతో ఎంతకాలం నడుపుతారు? చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, నిన్న దేవరపల్లి, ఇంతకుముందు చెప్పాను, దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, మొన్న శ్రీకాకుళం సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి, జగన్ గారికి వస్తున్న ఆదరణ చూసి పాపం కలవరపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం అని మాత్రం అర్థమవుతుంది. మీ కలవరపాటుకి ఇది ప్రారంభం, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు కానీ ఇవ్వకపోతే సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని చేయాలనే మీ ప్రయత్నమేమో అనుకుంటున్నాం మేము. లేకపోతే అక్కడ ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకుంటున్నారేమో. ఇన్ని నీతులు చెప్తున్నారు. మీకు గుర్తుందా లేదా? గుంటూరులోనో ఎక్కడో చీరల పంచడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా. గుంటూరే కదండి. ఎంతమంది చనిపోయారు? తొక్కిసలాట జరిగి 4 ఎంతమంది చనిపోయారు. ఇంకో చోటకి వెళ్ళాడు, ఎక్కడికో పల్నాడు ఎక్కడికో, అక్కడ ఎంతమంది చనిపోయారు? కందుకూరు దగ్గర 9 మంది చనిపోయారు. గోదావరి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు? 29 మంది చనిపోయారు. వీళ్ళు వచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు. కాసేపేమో చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, కాసేపేమో గరికపాటి నరసింహరావు గారి లాగా. వీళ్ళు అన్నీ మర్చిపోతారు కన్వీనియంట్గా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న క్యాబినెట్లో ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల మీద ఏమైనా మాట్లాడతారేమో అని మేము కూడా చూసాం. ఎందుకంటే నిన్ననే కేంద్రం ఒక గొప్ప ప్రకటన చేసింది. మా ఎంపీ గారు, అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి సమాధానం చెబుతూ పోలవరం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. వీళ్ళ చేతగానితనానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతగానితనానికి పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద రిజర్వాయర్గా ఉండాల్సిన ప్రాజెక్టు బ్యారేజ్గా మిగిలిపోయింది. ఇది మేం చెప్పట్లే. మిథున్ రెడ్డి గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా పార్లమెంట్లో జలశక్తి మంత్రి గారు ఇచ్చిన సమాధానం మీరు చూస్తే 41.15 మీటర్స్ స్టోరేజ్ అప్ టు ఎలివేషన్ లెవెల్,
41.15 మీటర్స్ కింద మార్చేశారు. దీన్నే మేము ఆమోదించాం. దీనికి 12,157.53 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదే కేంద్రం ఇస్తోంది అని